ఓం సాయిరామ్. మన సాయి భక్తి ఛానల్కి స్వాగతం అండి. ఈ గురువారం రోజున బాబాగారి ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. బిడ్డ, ఈరోజు ఒక సందేశాన్ని నీకు అందిస్తున్నాను. ఈ గురువారం పొద్దున్నే నేను చెప్పేది విను. ఒక శుభవార్త సాయంత్రంలోపు నువ్వు వింటావు. ఈ రోజంతా ఆనందంగా ఉంటావు. ఈరోజు ఉదయాన్నే ఈ శుభవార్త వింటే తప్పకుండా నువ్వు చాలా చాలా ఆనందపడతావు. నేను చెప్పేది విని తర్వాత నీ పనులను ఆరంభించుకో. ఈ రోజంతా నీకు మంచే జరుగుతుంది. నీకు నచ్చే విధంగా నువ్వు కోరుకున్నట్లు సంతోషాన్ని పొందుతావమ్మా. ఆనందంగా విను, హుషారుగా ఉండు. ఈ రోజు మొత్తం గడిచాక నీ సాయి తండ్రి చెప్పింది అక్షరాల నిజమని నమ్ముతావు. నీ బాబాకి ధన్యవాదాలు చెప్పుకుంటావు. నా మీద నమ్మకంతో, ఈ సాయి మీద భక్తితో నేను చెప్పేది వింటావు కదా. ప్రతిరోజు నీ కోరికలు, నీకు ఏం కావాలో నాతో చెప్పుకుంటూ ఉన్నావు. నీ ప్రార్థనలు నాకు చెప్పుకుంటూ ఉన్నావు. జరిపిస్తానా లేదా, తీరుస్తానా లేదా అని బాధపడుతూ ఉన్నావు. నీ మాటలు వినకుండా, కదలకుండా కూర్చొని ఉన్నా అని కూడా నువ్వు అనుకుంటున్నావు. నా బిడ్డవు తల్లి నువ్వు. నాకు ఎంతో ఇష్టపూర్వకమైన బిడ్డవి. నీతో కాక ఎవరితో చెప్పుకోగలను? ఖచ్చితంగా నువ్వు నా మాటలు విని తీరాలి. నువ్వు ఎందుకు ఇలా అనుకుంటున్నావో వాటికి గల వివరణ కూడా నేను ఇస్తాను. ఆ విషయం కూడా నీకు తెలుసు. బాబా ఏది చెబితే అది చేస్తారు, ఏది చెబితే అది సత్యం ఉంటుంది అని. నీకు కావలసిన దానికోసం నేను చేయవలసిన పనులు చేస్తూనే ఉన్నాను. నేను నీ సాయి చేసే పనులు కొంచెం వ్యత్యాసంగా ఉంటాయి. నీ కళ్ళకు నా పనులు కనిపించవు బిడ్డ. నీకు ఇవ్వవలసిన సమయానికి ఇవ్వవలసిన శుభవార్తను, ఇవ్వవలసిన అదృష్టాన్ని ఇస్తూనే ఉంటాను. నేను పనిచేసే విధానం అలా ఉంటుంది. ఈ నిదానం నువ్వు భరించలేకపోతున్నావు అంతే. కాస్త ఓపిక అనేది ఎప్పుడు కూడా ఉండాలి. నువ్వు నిచ్చెన టకటకాని ఎక్కేస్తానంటే ఎలా? అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టుగా ఎక్కాలి. నీకు కావలసింది తప్పనిసరిగా ఇస్తాను. కానీ ఎందుకు నీ సాయి తండ్రి ఇలా గమ్మున నిదానంగా ఆలస్యం చేస్తున్నారు అని నీకు అర్థం కావాలి కదా. నీకు ఎలాంటి బాధ తొలగించే ప్రయత్నంలోనే ఉన్నాను. నీ మనసుకు శుభవార్తను నింపే ఒక ఆలోచనలోనే ఉన్నాను. నీ దగ్గరకు ఒక అద్భుతమైన శుభవార్తను ఈరోజు పంపిస్తాను. నీకు ఏ సమస్య లేకుండా నీ కోరిక తీరుతుంది. తల్లి, నీ పరీక్షా సమయం ముగిసింది. కొద్దిగా ఓపికగా ఉండు. నన్ను నమ్మి వచ్చిన నా బిడ్డలకు ఎప్పుడూ నేను నిరాశ కలిగించను. అన్నిటినీ సరైన సమయంలో, సరైన సమయానికి అందిస్తాను. నీకు తోడుగా ఉన్నానని నమ్మే రోజులు కూడా అతి త్వరలో వస్తుంది. నువ్వు నమ్ముతున్నావు ఈ బాబాని, కానీ నీ కోరిక తీరలేదు అన్న ఒక్క విషయాన్ని నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. నా బాబా నాకు, నా సాయి తండ్రి నాకు ఆ కోరిక తీర్చలేదే అని. నన్ను నమ్మిన వారికి తోడుగా ఉంటానమ్మా. ఎల్లవేళలా నేను రక్షించుకుంటాను. ఏ బాధలు లేకుండా చేస్తాను. కోరినవి కలిగించి నీకు మంచే చేస్తాను. ఈ విషయాన్ని నువ్వు మనస్ఫూర్తిగా ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు ఖచ్చితంగా నీ కోరిక తీరినట్టే. నీకు ఇప్పటి నుంచి అన్ని శుభాలే, సంతోషాలే. నమ్మకంతో ఉండు. నీ సాయి తండ్రి ఆ నమ్మకాన్ని నిలబెడతాను. నీ బాబా ఉండగా నీకు దేనికి భయం వద్దు. నీ బాబా అన్నీ స్వయంగా నీకు తెలియచేస్తున్నాను కదా. నీ బాబా ఎవ్వరకు దిగులు పడకుండా నమ్మకంతో అన్నీ కూడా చెప్పినట్టు చేస్తాను. అలాగే ఈ సాయిని నువ్వు నమ్ము. ప్రశాంతత దొరుకుతుంది. నీ కోరిక తీరుతుంది. అలాగే నీ బాబా మీద నమ్మకం కుదురుతుంది. నీ భవిష్యత్తుకు ఎలాంటి ఆపద రానివ్వకుండా నీ కోసం నేను కాపు కాచి మరీ నీ కోసం నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. నీకు కావలసింది ఇవ్వాలని తాపత్రయపడుతున్నాను. అవును బిడ్డ, నీకు కావాల్సింది దొరికినప్పుడు ఈ సాయి తండ్రికి ఖచ్చితంగా నువ్వు చాలా చాలా ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్ బాబా అని చెప్పుకుంటావు. అన్ని విషయాలు పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు నీకు కావాల్సింది నీ వెనక జరగబోతుంది. నీకు ఉన్న సమస్యలకు, చిక్కులకు అన్నిటికీ కూడా ముగింపు. అన్నీ కూడా నిన్ను వీడబోతున్నాయి. నీ సమస్యలకు తీర్పు దొరకబోతుంది. ఎప్పుడు కూడా నువ్వు నన్ను అడిగేది నా సమస్యలు నాకు లేకుండా చేయి బాబా, నా కష్టాలకు గట్టెక్కించు అని కదా. అవన్నీ కూడా జరుగుతాయి.
నువ్వు పాటించవలసింది రెండే రెండు: శ్రద్ధ, సబూరి. ఎప్పుడైతే ఒక పని మీద శ్రద్ధ ఉంచి నమ్మకంగా పెట్టి ఆ పనిని చేస్తావో అందులో నీకు విజయం చేకూరుతుంది. నువ్వు కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. నీకు నీ మనసులో ఉన్న సమాధానం దొరికింది కదా బిడ్డ. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చాను కదా. నీకు ఒక విషయం తెలుసా అమ్మా? నీకు కావలసింది బదులు వెంటనే ఇస్తాను. నువ్వు నాకు చూస్తూ ఉండు, నన్ను గ్రహిస్తూ ఉండు. నిన్ను నేను కాపు కాచి ఉన్నాను కాబట్టి నీ మనసులోని వ్యధ అంతా కూడా నేను చూస్తున్నాను. నీకు కావలసిన పరిష్కారాన్ని ప్రయత్నిస్తూ నీకు అందిస్తున్నాను. కొన్నిసార్లు నువ్వు నేను ఇచ్చే సమాధానం పట్టించుకోవట్లేదు. నీ మనసులో ఏదేదో ఒక బాధ, గందరగోళం ఆ యొక్క పరిష్కారాన్ని, నా మాటని, నా సందేశాన్ని నెట్టివేస్తుంది. ఆ శబ్దం నేను నిన్ను పిలిచే పిలుపు వినకుండా చేస్తుంది. నిన్ను పుట్టించిన ఈ సాయి నిన్ను గమనిస్తూ నీ బాగోగులు చూసుకోకుండా ఎలా ఉంటాను చెప్పు? ఇప్పుడు నువ్వు ఎదురు చూసేది, ఒక మనసుకి నిండుగా ఉండేది, నువ్వు కోరుకునే శుభవార్త. ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు. పొద్దున్నే ఈ యొక్క శుభ దినాన నీ బాబా నీ కోసం నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త అందిస్తాను. నిశ్చింతగా ఎదురుచూడు. ఖచ్చితంగా నీ మనసు ఆనందపడేలా ఆ శుభవార్త ఉంటుంది అని బాబాగారు మన కోసం ఈ అద్భుతమైన సందేశాన్ని అందించారండి. బాబా చెప్పారు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా బాబాగారు చెప్పినట్లుగా శ్రద్ధ, సబూరితో ఉండండి. అంతా మంచే జరుగుతుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.